అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 21వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం బాధ గురించి చెప్పే ఒక ఇడియం నేర్చుకుందాం. ది ఇడియం ఈజ్ ఫీలింగ్ బ్లూ. వై ఈజ్ హీ లుకింగ్ సో సాడ్? హీస్ ఫీలింగ్ బ్లూ. నీలం రంగులో ఉన్నారని కాదు, ఎవరైనా బాధగా, దిగులుగా లేదా విచారంగా ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడతాం. ఒరిజిన్ స్టోరీ. There's a theory involving ships. Long ago, if a ship's captain died during a voyage, the crew would fly a blue flag or paint a blue band on the ship's hull as they returned home to show their sadness and mourning. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడ కెప్టెన్ చనిపోతే ఆ విషాదాన్ని తెలియజేయటానికి ఆ ఓడ సిబ్బంది ఒక నీలిరంగు జెండాను ఎగురవేసేవారు లేదా ఓడకి నీలిరంగు పట్టీ వేసేవారు. అలా బ్లూ అనేది విషాదానికి చిహ్నంగా మారింది. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. I was feeling blue after hearing the bad news. అంటే ఆ చెడ్డ వార్త విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను, దిగులుగా అనిపించింది. ఎగ్జాంపుల్ 2. She feels blue whenever it rains all day. దీనర్థం రోజంతా వర్షం పడుతూ ఉంటే ఆమెకెందుకో దిగులుగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ 3. He has been feeling blue since his best friend moved away. అంటే తన ప్రాణ స్నేహితుడు దూరంగా వెళ్ళిపోయినప్పటి నుండి అతను చాలా విచారంగా ఉంటున్నాడు. Now, practice pronunciation. Feeling blue. I hope you're not feeling blue today. ఈరోజు మీ ఛాలెంజ్. మీకెప్పుడు ఫీలింగ్ బ్లూ అనిపిస్తుంది? రెయినీ డేస్, మండేస్? కామెంట్స్లో చెప్పండి.